తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి స్వర్ణకార వృత్తిదారులకి పెద్దలకి చిన్నలకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి లాయర్లకు రిటైర్డ్ జడ్జీలకు ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 11 గంటల నుంచి 2 గంటల వరకు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ దశ దిశ అనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి యాక్ట్ 411 యాక్టు ద్వారా స్వర్ణకారులకు వెండి బంగారం వ్యాపారస్తులకు దొంగ బంగారం కేసుల పేర్ల మీద చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇట్టి 411 యాక్టు లో మార్పు కొరకు రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఐపీసీ 411 యాక్టు ఇప్పుడు మొన్న నూతనంగా తెచ్చినటువంటి బిఎన్ఎస్ 317 ఈ యాక్టులో మార్పు కొరకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. అట్లానే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ రాజస్థానీ వ్యవస్థ రావడం వలన స్వర్ణకారులకు కుల వృత్తులు నశించి బంగారం ధరలు విపరీతంగా పెరగడం వలన కుల వృత్తులు నడవక పిల్లల స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు ఇంటి కిరాయిలు షాప్ల కిరాయిలు కట్టలేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కొన్ని చోట్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మనం కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 100 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేట్ షోరూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మూడవ పాయింట్ వచ్చేసి, మన కార్పెంటర్ వృత్తిదారులకు కూడా ఈ రాజస్థాన్ వలసదారుల వలన కుల వృత్తులు నశించి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎకరం స్థలం కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలి. వాళ్ళకు చెట్లు పెంచుకొని ఆ కట్టెతో కర్ర వృత్తి చేసుకోవడానికి పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇవ్వాలి. మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం మాట్లాడతాం? ఎవరెవరు వస్తా ఉన్నారు? ఎమ్మెల్సీలు వస్తా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తా ఉన్నారు, రిటైర్డ్ జడ్జీలు వస్తా ఉన్నారు, హైకోర్టు లాయర్లు వస్తా ఉన్నారు, బీసీ సంఘాల నాయకులు వస్తా ఉన్నారు, ఎంపీలు కూడా వచ్చేది ఉండే. పార్లమెంట్ నడుస్తూ ఉంది కాబట్టి ఎంపీలు రాలేకపోతా ఉన్నారు. లేకపోతే ఎంపీ రఘునందన్ రావు అన్న, ఈటెల రాజేందర్ అన్న, మన ఆర్ కృష్ణన్న రాజ్యసభ సభ్యుడు, వీళ్ళందరూ వచ్చేది ఉండే. కానీ పార్లమెంట్ ఉంది, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఫోన్లో మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళు వస్తలేరు. ఈ 411 యాక్ట్ ఇప్పుడున్న బిఎన్ఎస్ 317 యాక్ట్ ఏదైతే ఉందో ఇది మార్పు జరగాలంటే ఏం చేయాలి? ఎందుకోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి అసెంబ్లీలో ఈ బిల్లుని కేంద్రానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టిన తర్వాత మనం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్గా ఉంటే మనం సుప్రీంకోర్టులో కొట్లాడి ఈ యాక్ట్లో చేర్పులు మార్పులు చేయించడం జరుగుతుంది. ఎలాంటి చట్టం ఉండాలంటున్నాం మనం? ఎలాంటి యాక్ట్ ఉండాలంటున్నాం? దొంగతనము చేసి దొరికితే ఆ దొంగతనం చేసినటువంటి దొంగ
స్థిర చర ఆస్తులు ఏమి ఉన్నా వేలం వేసి రికవర్ చేసుకోవాలి. వాడి ఇల్లు ఉండని, భూమి ఉండని, ఏమన్నా ఉండని అమ్మి రికవర్ చెయ్యాలి. వాడి దగ్గర ఏది లేనట్టయితే జీవితాంతం వాడిని జైల్లోనే పెట్టాలి, వదిలిపెట్టకూడదు. ఈ రకంగా చట్టం ఉన్నట్టయితే దొంగతనాలు అనేటివే జరగవు. ఇప్పుడున్న ఈ 411 యాక్ట్ ద్వారా దొంగ దొరై తిరుగుతా ఉన్నాడు. ఒక్కొక్క దొంగ మీద 400 కేసులు, 300 కేసులు, 50 కేసులు, 100 కేసులు ఉన్నాయి. ఎందుకుంటున్నాయి? ఎందుకు దొంగతనం చేస్తా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ అంటే ఈ 411 యాక్ట్ ద్వారా ఆ చట్టం వానికి చుట్టం అవుతా ఉంది. వాడు దొంగతనం చేసి దొరికినప్పుడు స్వర్ణకారుల షాపులు, వెండి బంగారం వ్యాపారస్తుల షాపులు చూపెడతా ఉన్నాడు. వాడు కడతలేడు బంగారం, వాడి దగ్గర వసూలు చేస్తలేరు పోలీసు వాళ్ళు. కాబట్టి వానికి పండగలాగా అవుతుంది. వాడు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొంటా ఉన్నాడు, ఇల్లు కొంటా ఉన్నాడు, జల్సాలు చేస్తా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, జైలు కోతా ఉన్నాడు, 2-3 నెలల తర్వాత బయటకు వస్తా ఉన్నాడు, మళ్ళీ దొంగతనం చేస్తా ఉన్నాడు. భారతదేశం మొత్తంలో దొంగతనాలు జరగకూడదు అన్నా, క్రైమ్ రేట్ తగ్గాలి అన్నా దొంగకు కఠినమైన శిక్ష ఉండి వాడి చిరచర ఆస్తులు వేలం వేసి అమ్మినప్పుడు వానికి భయం ఉంటుంది, వాడు దొంగతనం చెయ్యడు. వానికి కఠినమైన శిక్ష జీవితాంతం జైల్లో పెడితే, అమ్మ దొంగతనం చేస్తే జీవితాంతం జైల్లో పెడతానంట, నా ఆస్తులు అమ్ముతానంట అని వానికి భయం ఉంటుంది. అప్పుడు దొంగతనాలు జరగవు. ఇప్పుడున్న యాక్ట్ ద్వారా ఏమైతుంది? నాదేం పోతుంది? నేను దొరికినప్పుడు ఇబ్బంది ఒక్కరిని షాప్ చూపెడతా, వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు వసూలు చేసుకుంటారు, నన్ను రిమైండ్ పంపిస్తారు, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. నేను దర్జాగా దొంగతనం చేసిన బంగారం పైసలతో, ఆ పైసలతో నేను ఫుల్ విపరీతమైన ఎంజాయ్ చేస్తా, ఆస్తులు కొంటా అని ఒక ధీమాతో ఉంటున్నాడు. కాబట్టి ఈ 411 యాక్ట్లో మార్పు చేయాలి. దొంగ దగ్గరనే రికవరీ చేయాలి, దొంగ ఆస్తులు వేలం వేయాలి, దొంగ కఠినమైన శిక్ష ఉండాలి. వాని కాళ్ళు నరికేస్తారా, వాని చేతులు నరికేస్తారా, వానికి ఉరి శిక్ష వేస్తారా, ఏం చేస్తారో దొంగ కఠినమైన శిక్ష ఉన్నప్పుడు దొంగతనాలు జరగవు. ఆ రకంగా ఉండాలి. కార్పొరేట్ సంస్థలను మేము తట్టుకోవాలంటే, మేము వాళ్ళకి ధీటుగా వ్యాపారాలు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి 50 లక్షలు రుణాలు ఇప్పివ్వాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎకరం స్థలం ఇవ్వాలి. ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని పెద్ద పెద్ద వర్క్ షాపులు పెట్టుకొని పెద్ద పెద్ద షోరూములు ప్రారంభించుకొని మేము కూడా వాళ్ళకి ధీటుగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ, రేపటి సమావేశంకు మంచి మంచి మేధావులు వస్తూ ఉన్నారు, స్వర్ణకారులు వస్తూ ఉన్నారు, విశ్వకర్మలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం తర్వాత ఒక మంచి నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పార్లమెంట్లో, వీళ్ళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి ఆ బిల్లులు పాస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాజకీయ నాయకుల అవసరాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్నో మాటలు సవరణలు చేసిర్రు, చట్టాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిర్రు. కాబట్టి ఈ ఐపీసీ 411 యాక్ట్లో కూడా సవరణలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రేపు తేదీ 31/7/2025 గురువారం 11 గంటల నుంచి 2 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమయానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి రండి. వచ్చి పెద్దలు ఏమేం మాట్లాడతారు, ఏం సలహాలు ఇస్తారు, మనం వాళ్ళకేం చెప్తాం, వాళ్ళు మనకేం చెప్తారు, ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు వెళ్తుంది, ఇవన్నీ అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయం విన్న స్వర్ణకారులు 411 యాక్ట్ ద్వారా మనకి ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో
సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారని వెండి బంగారం వ్యాపారస్తులకు కూడా తెలియవలసిన అవసరం ఉంది. వెండి బంగారం వ్యాపారంలో ఓన్లీ స్వర్ణకారులే లేరు, ముద్రాజోళ్ళు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, పూసలవాన్లు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు వెండి బంగారం వ్యాపారంలో, జ్యువెలర్ షాపులలో. కాబట్టి అందరికీ వర్తిస్తుంది ఇది. ఈ యాక్టుల మార్పు వచ్చినప్పుడు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. రాఘవాచారన్న చేస్తుంది స్వర్ణకారుల కోసమే, నేను చేస్తుంది వెండి బంగారం వ్యాపారస్తుల కోసం, స్వర్ణకారుల కోసమే. రాఘవాచారన్న చేస్తుంది వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని. నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంది 411 యాక్టులో సవరణల కొరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎకరం స్థలం ఇవ్వాలని, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మేము కూడా కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తామని. ఇద్దరం చేసేది కూడా స్వర్ణకారుల కోసమే, ఇంకెవ్వరు చేసిన స్వర్ణకారుల కోసమే. మన కొడ్ల పంచాదులు లేవు, వరం పంచాది లేదు, ఇంటి పంచాది లేదు, గోడ పంచాది లేదు. ఎవరు చేసిన స్వర్ణకారుల కోసమే. పోరాటంలో పోటీతత్వం ఉంటేనే ఉరకగలుగుతాం. వాళ్ళొకటి నేనొకటి చేసుకుంటా పోతేనే ఏమన్నా చేయగలుగుతాం. లేకపోతే 4 గోడల మధ్యలో మంత్రులకు ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా లాభం లేదు. మనం అప్పుడప్పుడు పాములాగా బుస కొట్టాల్సిందే. బుస కొట్టి ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీల నాయకులకు, కుల సంఘాలకు, అరే విశ్వకర్మలు కూడా ఉన్నారు, స్వర్ణకారులు కూడా ఉన్నారు, అందులో కార్పెంటర్లు కూడా ఉన్నారు విశ్వకర్మలలో, 5 వృత్తుల వాళ్ళు 23 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళకి ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి ఉందంట, గెలిపించే శక్తి ఉందంట. వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు, వాళ్ళు కూడా పోరాట యోధులే. వాళ్ళు విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటారు, విశ్వరూపం చూపెడితే తట్టుకోవడం ఎవరి తరం కాదు అని చెప్పేసి అనుకోవాలి, వాళ్ళకి తెలియాలి. ఆ రకంగా మన పోరాటాలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇంటి పంచాయతీలు ఏం లేవు. ఏ సంఘ నాయకులకైనా ఒడ్డు పంచాయతీలు లేవు, వరం పంచాయతీలు లేవు, గోడ పంచాయతీలు లేవు, పాలి పంచాయతీలు లేదు. కులం కోసం కష్టపడే వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. కులం కోసం కష్టపడే వాళ్ళ కోసం మీరు కూడా పాటుపడాలి. పుల్లలు పెట్టకూడదు ఇక్కడ అక్కడ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.